నమస్తే. ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా కూడా హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. సో ప్రధానంగా ఎవరైతే సామాన్య జనాలంతా కూడా ఫుట్పాత్ల మీద నడవాల్సి ఉంటుంది. కానీ ఫుట్పాత్ల మీద నడవాల్సినటువంటి జనమేమో రోడ్ల మీద నడుస్తూ ఉన్నారు. రోడ్ల మీద వెళ్ళాల్సినటువంటి వెహికల్స్ అంతానేమో ఫుట్పాత్ల మీద ఉంది. సో ప్రస్తుతం మనము కోటిలో ఉన్నాము. కోటి, అమీర్పేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇట్లా ఒక్క ప్రాంతం అని కాదు, ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఫుట్పాత్ల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే సిపి సివి ఆనందే చెప్తా ఉన్నారు, హైదరాబాద్లో ఇక ఫుట్పాత్ల మాఫియా నడుస్తుందంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సో గ్రేటర్ హైదరాబాద్లో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. కొంతమంది వాహనాల మీద, ఇంకొంతమంది బై వాక్ త్రూ నడుస్తూ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే నిత్యం ఆఫీస్లో కానీ ఇతరితర వాళ్ళ అవసరాలకు వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ సిటీలో ఎక్కడ చూసినా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ కావచ్చు, అదేవిధంగా గచ్చిబౌలి, ప్రధానంగా అమీర్పేట్ కావచ్చు, కోటి, దిల్షుక్ నగర్ ఇలాంటి ప్రాంతాల్లో నిత్యం రద్దీగా ఉంటుంది. వేలాది మంది ఆ యొక్క ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు. అటు షాపింగ్స్ అని చెప్పేసి, ఇటు హోటల్స్కి, ఇక ఇతరితర యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సిటీలో ఉన్నటువంటి దిల్షుక్ నగర్, కోటి లాంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలోనే ఫుట్పాత్లంతా కూడా ఆక్రమణకు గురైనట్టు తెలుస్తుంది. ఫుట్పాత్ మాఫియా పెద్ద ఎత్తున చిలరేగిపోతున్నట్టు కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. మనం చూస్తూ ఉంటాం జనరల్గా ఫుట్పాత్ మీద అందరూ పాదచారులు నడవాల్సి ఉంటుంది. సో పని మీద వచ్చే వాళ్ళంతా కూడా ఫుట్పాత్లో వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఫుట్పాత్లన్నీ కూడా ఆక్రమణకు గురైపోయినాయి. చాలా చోట్ల ఫుట్పాత్ల మీద చిరు వ్యాపారులు తమ జీవితాలని ఇక జీవన ఉపాధి కోసం వాళ్ళైతే అటు కొంతమంది కూరగాయలు, మరికొంతమంది ఇటు యాపిల్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఫ్రూట్స్ అమ్ముకుంటారు, ఇంకొంతమంది టీ స్టాల్స్ పెట్టుకుంటారు, ఇంకొంతమంది పాన్ షాప్లు. సో ఇట్లా చాలా చోట్ల కూడా ఫుట్పాత్ల మీద చాలా వరకు అన్నీ కూడా అంటే పబ్లిక్ పోవడానికి ఇబ్బందిగానే ఉంది. మనం చూస్తూ ఉన్నాం. సో అక్కడ కనిపిస్తున్నటువంటి ఒక పబ్లిక్ టాయిలెట్, అంటే పబ్లిక్ టాయిలెట్, పే అండ్ యూజ్ అనేటువంటి ఒక పబ్లిక్ టాయిలెట్ ఉంది. అది ఒక ఫుట్పాత్ని ఆక్రమించి కట్టారు. సో ఇది అధికారులందరికీ తెలుసు, అయినప్పటికీ ఏం చేయాలన్నటువంటి పరిస్థితి. ఇది ఒకటని కాదు, ఇలా మనం చూసుకుంటూ వెళ్తే సో ప్రజలు నడవాల్సినటువంటి ఫుట్పాత్ల మీద, ప్రజలకు హక్కైనటువంటి ఫుట్పాత్ల మీద వరుసగా కొన్ని హోటల్స్, కొన్ని పాన్ షాపులు, కొన్ని పానీపూరి బండీలు, సో కొన్ని చిరు వ్యాపారులు, కొంతమంది కూడా తోపుడు బళ్ళ మీద, అది కొంతమంది కూరగాయలు, కొంతమంది ఫ్రూట్స్, బట్టలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు కూడా చిరు వ్యాపారులంతా కూడా ఫుట్పాత్ల మీద తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, తమ వ్యాపారాన్ని రన్ చేస్తున్నారు. సో అటువంటి ఫుట్పాత్ల మీద అయితే సివి ఆనంద్ సంచలన కామెంట్ చేశారు. ఒక రకంగా హైదరాబాద్ మహానగరంలో ఫుట్పాత్లన్నీ కూడా ఆక్రమణకు గురవుతున్నాయి. ఆ ఫుట్పాత్ల మీద చాలామంది వ్యాపారమే చేస్తున్నారు. కొంతమంది బ్రోకర్లు ఫుట్పాత్ల మీద చిరు వ్యాపారాలను టార్గెట్గా చేసుకొని ఆ చిరు వ్యాపారాలలో ఏదో రోజుకు 10 నుంచి 15 వేలు సంపాదించుకుంటారు. ఆ సంపాదనలో కూడా కొంతమంది చిరు వ్యాపారాల నుంచి డబ్బులు వసూలు చేస్తూ వాళ్ళ దగ్గర 5 నుంచి 10 వేలు మేము అద్దెకిస్తున్నాము ఈ స్థలాన్ని, ఇక్కడ మీరు చిన్న వ్యాపారం పెట్టుకోండి, హోటలు, టీ స్టాల్ పెట్టుకోండి, కానీ ఖచ్చితంగా మాకు అద్దె చెల్లించాలంటూ కొంతమంది ఇంటి యజమానులు కూడా చిరు వ్యాపారాల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. సో వాళ్ళకు ఖచ్చితంగా రెంట్ కట్టాల్సిందే. రెంట్ కడితే కానీ ఇక్కడ వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు ఆలోచించరు. లేని పక్షాన వాళ్ళ దుకాణాన్ని, వాళ్ళ చిరు వ్యాపారాన్ని కూడా అక్కడి నుంచి తీసేసేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనం చాలా చూసాము. సో ఇటువంటి ఫ్రూట్ షాప్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు ఫుట్పాత్ల మీదే మనకు హైదరాబాద్లో దర్శనమిస్తాయి. అది అమీర్పేట, దిల్షుక్ నగర, కోటియా, మాదాపుర, జూబ్లీ హిల్స్ అని పక్కన పెడితే ప్రతి నగరంలో, ప్రతి ప్రాంతంలో కూడా సో ఖచ్చితంగా ఫుట్పాత్ల మీదే ఎక్కువ వరకు చిరు వ్యాపారులు వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే, సో వాళ్ళ దగ్గర కూడా అక్రమంగా కొంతమంది మధ్యవర్తులు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ స్థలం మాది, మా షాప్ ముందు పెట్టారు మీరు, కాబట్టి ఖచ్చితంగా మాకు నెలకు 5-10 ఇవ్వాల్సిందే, 5-10 ఇస్తేనే ఇక్కడ షాపును మేము పెట్టనిస్తాము, లేకపోతే ఇక్కడ షాప్ పెట్టొద్దంటూ కూడా చిరు వ్యాపారాల మీద కొంత దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు మహానగరంలో కనిపిస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఫుట్పాత్ మాఫియా అంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇదంతా కూడా ఫుట్పాత్ పైన, ఇదంతా కూడా ప్రభుత్వ ప్రాపర్టీ, ప్రజల ప్రాపర్టీ ఫుట్పాత్ అంటే. సో మరి ప్రభుత్వ ప్రాపర్టీ అయినటువంటి ఫుట్పాత్ల మీద వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా ఒకవేళ వెళ్తే జిహెచ్ఎంసీకి వెళ్ళాలి, లేదంటే చిరు వ్యాపారుల జేబులోకి వెళ్ళాలి. కానీ అటు ప్రభుత్వానికి వెళ్లకుండా, ఇటు చిరు వ్యాపారులకు వెళ్లకుండా మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే బిల్డింగ్స్ ఓనర్స్ కావచ్చు, లేకపోతే మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా చిరు వ్యాపారుల పేరు చెప్పుకొని వాళ్ళ దగ్గర దాదాపు 10 నుంచి 15 వేల రూపాయలు నెల రెంట్ వసూలు చేస్తున్నటువంటి వైనం ప్రస్తుతం ఇక చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నో ఏళ్ల నుంచి మనందరికీ తెలుసు, ఫుట్పాత్ల మీద చాలా వరకు కూడా పాదచారులు నడవాల్సినటువంటి ప్లేస్లో చెట్టు పెట్టడం కావచ్చు, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్లు కావచ్చు, ఇట్లా చాలా వరకు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ అధికారులు
వాటిని చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చాలా వరకు ఇదంతా కూడా ఫుట్పాత్ మీద ఇక్కడ చిరు వ్యాపారం అయితే పెట్టుకున్నారు. చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి బతుకు తెరువు కోసము ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఫుట్పాత్ల మీద బిజినెస్లు పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు. సో ఇట్లా అక్కడ చూస్తూ ఉన్నాం మనం ఒక చెరుకు బండి కనిపిస్తుంది. సో ఈ చెరుకు బండి కూడా మనకు ఫుట్పాత్ని ఆక్రమించి కట్టడం జరిగింది. ఇట్లా చాలా వరకు కూడా నగరంలో చాలా చోట్ల ఫుట్పాత్లని ఆక్రమించి బిజినెస్ చేసుకుంటున్నారు. కానీ బిజినెస్ చేసుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది రెంట్ పేరిట వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఒకసారి మాట్లాడదాం. అమ్మ ఒకసారి ఒక 2 minutes మాట్లాడండి. సో చాలా వరకు ఫుట్పాత్ల మీద జనాలు నడవాలి. సో మీరు అందరూ చూస్తారు అక్కడ మొత్తం బండ్లు పెట్టేసారు. సో జనాలు నడవాల్సినటువంటి ప్లేస్లోనేమో బైకులు పార్కింగ్ చేశారు. సో బైకులు వెళ్ళేటువంటి రోడ్డు మీద మాత్రం మీరు అందరూ నడుస్తారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? గవర్నమెంట్ హైడ్రా అని చాలా స్పెషల్ కేర్ తీసుకొని సిటీని ఒక లెవెల్లో చేద్దాం అనుకుంటుంది. బట్ ప్రతి ఒక్కరు కూడా దానికి అగైనెస్ట్గా కొందరు ఉన్నారు. కానీ అది ఎంతవరకు మన సిటీని హైటెక్ సిటీ చేస్తుంది, లేదంటే సెంట్రల్ లెవెల్లో మనది ఒక గ్రేటర్ హైదరాబాద్ చేయాలని రేవంత్ రెడ్డి అనుకున్నారు. బట్ ప్రజలు మాత్రం చాలా సఫర్ అవుతున్నారు. అంటే వాళ్ళకి ఏదైనా ఉన్న నీడుని క్లియర్ చేసి తర్వాత తను చేసేది ఏందో చేయాలి హైడ్రా అదొకటి. ప్లస్ ఇది ఎక్కడున్న ట్రాఫిక్ పోలీస్ వెహికల్స్ని తీసుకెళ్ళి దాన్ని సీరియస్ యాక్షన్ తీసుకొని ప్రతి ఒక్కరిని సేఫ్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా ఈ యొక్క ఫుట్పాత్ల మీద బండ్లు పెట్టడం, ఇట్లా చిరు వ్యాపారాలు పెట్టడం వల్ల ఫుట్పాత్ల మీద నడవాల్సినటువంటి ప్రజలంతా రోడ్ల మీద నడిచి చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. సో మీరు గవర్నమెంట్కి ఏం చెప్తారు? ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి ఈ యొక్క ఇవన్నీ సముదాయాలు తీసేయాలంటారా? తీసుకెళ్ళాలి. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ రూల్స్ని ఫాలో అయ్యి ఎక్కడ వెహికల్స్ ఆగినా కానీ వాటిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయాలి. దాంతోపాటు ఈ ఫుట్పాత్ల మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇటువంటి చిరు వ్యాపారాలు ఫుట్పాత్ మీద ఉన్నటువంటి సముదాయాన్ని తీసేస్తే బాగుంటుందా, తీసేయకుంటే బాగుంటుందా? ఏమంటారు మీరు? తీసేసి వాళ్ళకి ఒక సదుపాయాన్ని కల్పించి వాళ్ళకు ఒక స్పెషల్ ఏరియాని అలాట్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఇది చాలామంది పాదచారులు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. సో చిరు వ్యాపారులు జీవనం కొనసాగిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఫుట్పాత్లో నుంచి వాళ్ళ బిజినెస్లని తీసేసి వేరే ఏరియాలో వాళ్ళకి అలర్ట్ చేయాలి. సో దాంతోపాటు ఫుట్పాత్లంతా కూడా క్లియర్ చేయాలంటూ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్నో ప్రాణాలు పోతూ ఉన్నాయి. సో చాలామంది వందలాది మంది కూడా ఫుట్పాత్ల మీద కాకుండా రోడ్ల మీద నడుస్తూ వాళ్ళ ప్రాణాలను కోల్పోతున్నారు. మనం చూస్తున్నాం మన పక్కపొర్తి చాలామంది అంతా కూడా రోడ్డు మీదే వెళ్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఫుట్పాత్ని ఉపయోగించట్లేదు. ఫుట్పాత్ను ఉపయోగించట్లేదు. మొత్తం రోడ్డు మీదనే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో సిపిసివి చేసినటువంటి వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో ఒక ఫుట్పాత్ మాఫియానే నడుస్తోంది. సో ఫుట్పాత్ మీద బిజినెస్ చేసుకున్నటువంటి చిరు వ్యాపారుల దగ్గర ఇంటికి సంబంధించినటువంటి ఓనర్లంతా కూడా ఎవరైతే మా ఇంటి వెనక మా ఇంటి ముందు మీరు బిజినెస్ రన్ చేస్తున్నారు కాబట్టి మాకు ఇంత ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా 10,000 నుంచి 15,000 రూపాయలు మాకు అద్దె రూపంలో ఇవ్వాలంటున్నారు. ఒకవేళ ఈ అద్దె కనుక కడితే జిహెచ్ఎంసీకి కట్టాలి ఎవరైతే చిరు వ్యాపారులు. కానీ అటు జిహెచ్ఎంసీకి పోక, అంటే అటు ప్రభుత్వానికి పోక, ఇటు చిరు వ్యాపారికి మిగిలిక. సో చిరు వ్యాపారి జేబుకు చిల్లుబడి మధ్యవర్తులు, బ్రోకర్లు ఈ డబ్బులు అయితే కాజేస్తున్నటువంటి పరిస్థితి, ఒక రకమైనటువంటి మాఫియా నడుస్తుంది. ఇంకో పెద్ద మీ పేరేంది? ఎం లక్ష్మీపతి. ఈ ఫుట్పాత్ల మీద కొంత కూడా చిరు వ్యాపారులు బిజినెస్ పెడతా ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి చాలామంది కొంత డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది మా ఇల్లు, ఇక్కడ మీరు మా ఇంటి ముందు పెట్టుకుంటే, మా షాప్ ముంగలు పెట్టుకుంటే ఇంత కట్టాలని. సో ఇదంతా కూడా ప్రభుత్వానికి పోవాల్సిన సొమ్ము అక్రమార్కులకు, మధ్యవర్తులకు పోతా ఉంది. ఇంకోటి ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఫుట్పాత్ మీద. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? చాలా ఇబ్బందులు అవుతున్నాయండి. రానికే పోనీకే అది ఇది చాలా మంచిగా ఉంటాం. ఎట్లా అంటారు? ఫుట్పాత్ని క్లియర్ చేస్తే బాగుంటుంది అంటారా? ఎట్లా అంటారు? వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఫుట్పాత్ వాళ్ళు బీ బతకాలి కదా. క్లియర్ చేయకుంటే మంచిగా ఉంటాయి. వాళ్ళు ఎట్లా బతుకుతారు? కరెక్టే. కానీ చాలామంది రోడ్డు మీద నడుస్తున్నారు. మధ్యలో ఇక్కడ చూడండి ఒక బస్సు పక్కపోడిది పోతుంది. సో చాలామంది రోడ్ల మీద నడుస్తున్నారు, ప్రాణాలు పోతున్నాయి కదా. ప్రాణాలు పోయినా సైడ్లో నడిపించుకోవాలి కదా వాళ్ళు. సైడ్లో నడిపించుకోవాలి, అవి చేయాలి. ఇప్పుడు బిజినెస్ చేస్తారు, వాళ్ళ కష్టమవుతుంది కదండి. ఈ ఫుట్పాత్లన్నీ కూడా ప్రజలు నడవనికినే ఏర్పాటు చేసినాయి కదా. మరి దాని మీద వ్యాపారం పెడితే టాయిలెట్స్, ఇప్పుడు టీ స్టాలు ఇట్లా ఇవన్నీ పెడితే ఎట్లా? పెట్టొద్దు. అది పబ్లిక్ ఇబ్బందులు కాకుండా చూడాలి. అది మన బాధ్యత. అది గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చేయాలి? మంచిగా రానిక పోనీకే సలాతులు ఉండాలి, చెయ్యాలి. అది మంచిగా ఉండాలి. అది
ప్రజలకు ఇబ్బంది పడద్దు, మంచిగా ఉండాలి. సో ఇది మొత్తం మీద కొన్ని ప్రాంతాల్లో మాత్రము చిరు వ్యాపారుల దగ్గర కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఒక రకంగా ఫుట్పాత్ మాఫియా అయితే కొనసాగుతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒకసారి ఒక అమ్మ ఉంది ఇక్కడ, చిరు వ్యాపారి. అమ్మ, ఏం పేరు మీ పేరు? సంతోష. సో చాలా చోట్ల ఏదైతే ఫుట్పాత్ మీద ఇట్లా మీలాగా బిజినెస్ పెట్టుకుంటే వాళ్ళ దగ్గర నెల డబ్బులు తీసుకుంటున్నారు. ఎందుకంటే మా షాప్ ముంగలు పెట్టారు కాబట్టి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారా? సో ప్రస్తుతం మీ పరిస్థితి, ఎవరికైనా పైసలు ఇస్తారా, మీరు ఫ్రీగానే పెట్టుకుంటారా? వాళ్ళకి స్థలం ఫ్రీగా పెట్టుకుంటున్నాం. ఎన్ని నెలల నుంచి పెడుతున్నారు ఇక్కడ? మసరాలే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడనే అమ్ముతున్నాం. కానీ ఇదే ఫుట్పాత్ మీద కూర్చుంటారు. అవునన్నా. సో ఎవరికి ఏం డబ్బులు ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇంకోటి మా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ ఫుట్పాత్ల మీద అంటే జనాలు నడిచేదాని మీద మీరు వ్యాపారం చేసుకోవడం వల్ల జనాలంతా రోడ్ల మీద నడుస్తారు, రోడ్ మీద నడిస్తే యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ పెట్టకుంటే మంచిది అనేది ప్రభుత్వం చెప్తున్నది. మీరు ఏం చెప్తారు? పెట్టకుంటే మేము ఎట్లా బతుకుతామన్నా, మరి గరీబ్ వాళ్ళు ఎట్లా బతకాలో చెప్పు. పెట్టకపోతే మా బతుకు తెరువులు లేవు. ఇదే ఇక మాకు వ్యవసాయం లేదు, జాగలేదు, భూమి లేదు. ఇక్కడ కిరాయే, మళ్ళీ మేము సొంతంగా అట్లా కాదు. ఎంత సంపాదిస్తారమ్మా రోజుకి? ఎంత వస్తుందన్న ఏదో ఖర్చులో ఇంట్లో మందం పిల్లలు చదువుకున్నాడు అంతే. కామాన్సేది ఏం లేదు, వెనకేసేది ఏం లేదు. ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి? ప్రభుత్వం ఈ ఫుట్పాత్ల మీద బిజినెస్ చేసే వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తీపియాలన్నటువంటి ఆలోచనలో తెలుస్తుంది. ఎందుకంటే చాలా యాక్సిడెంట్ అట్లా వేసి ఎట్లా గరీబ్ వాళ్ళు ఎట్లా బతారు చెప్పు. మేము ఎవరిని ఏం డిస్టర్బ్ చేసలేము, ఫుట్పాత్ దిగుతానే లేము. ఫుట్పాత్ మీద ఇంకెనకకే కూర్చుంటాం. కానీ ఫుట్పాత్లు ప్రజలు నడవనికి కట్టిరు కదమ్మా, మీరు బిజినెస్ కోసం కాదు కదా. మరి వాళ్ళు ఎట్లా, ప్రజలు ఎట్లా పోవాలి, ఎక్కడికి నడవాలి? పోతారు కదా కిందికి వెళ్ళి. ఇక్కడ ఏం ట్రాఫిక్ ఏం ఎక్కువ కాదు. అక్కడ సికింద్రాబాద్ అయినట్టు ఇక్కడ ఏం కాదు. కోటి అంటే పెద్ద ఏరియానే కదా, ఇక్కడ బాగా బిజినెస్లు నడుస్తాయి. అప్పట్లోకి ఏం లేదు ఇక్కడ బిజినెస్. అప్పుడు బాగా నడిచింది కానీ ఇప్పుడు నడుస్తలేదు. ఒక రోజు తెచ్చి 2 రోజులు అమ్ముడు అవుతుంది. కరెక్టే, కానీ మీ బిజినెస్ కోసము వేరే వాళ్ళ ప్రాణాలు పోతాయి కదా. రోడ్ల మీద వెనక నుంచి బస్సు, లారీయో, ఆటోలు వస్తూ ఉంటాయి. సో మీరు బిజినెస్ తీసేస్తే ఇక్కడ వాళ్ళు రోడ్డు మీద నడిచే అవకాశం ఉంటుంది కదా. లేదన్న, మేము ఎట్లా బతామన్న బిజినెస్ తీసేస్తే చెప్పు. మాకు కూడా కష్టమవుతుంది కదా. ప్రభుత్వాన్ని ఏమైనా అడుగుతారా మరి? ప్రభుత్వాన్ని మీకు ఏమైనా సాయం అట్లా? ఇది తీసేద్దంతే, మేము ఇక్కడనే ఉండాలి. మేము చేసుకొని బతాం, మా బతుకు మేము బతున్నాం అంతే. ప్రభుత్వం వేరే దగ్గర మీకు ఎక్కడైనా జాగా చూపించి ఇక్కడ అమ్ముకోండి అంటే అక్కడికి వెళ్తారా మీరు? వెళ్ళమన్న, ఇక్కడనే ఉంటాం. ఎందుకు అట్లా, ఎందుకు వెళ్ళరు? వెళ్ళమన్న, మాకు ఇక్కడనే అలవాటు. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం. మా అమ్మ ఇక్కడనే ఉండే, ఇక్కడనే చేసింది, ఇక్కడనే ఉన్నాం. ఇంకొకరితో కూడా మాట్లాడదాం. బాబా, ఏం పేరు మీ పేరు? మొహమ్మద్ సలీం. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నావు బిజినెస్? 35 ఏళ్ళ నుంచి. 35 ఏళ్ళ నుంచి. సో ఇదే ఫుట్పాత్ మీద 35 ఏళ్ళు. ఈడనే బతాం, ఈడనే ఉంటే ఉన్నది అంతే. గవర్నమెంట్ ఏమంటుందంటే ఫుట్పాత్ల మీద జనాలు నడవాలి, కానీ జనాలు నడిచే ప్లేస్లో ఇట్లా చిన్న దందాలు పెట్టుకుంటే పబ్లిక్ ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ రోడ్ మీద నడుస్తారు, యాక్సిడెంట్స్లు పెరుగుతున్నాయి, ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది అంటున్నారు. సో అట్లా ఏం జరగదు ఇక్కడ, అంత నార్మల్గా ఉంటుంది. ఏం మేము బతికేది ఈడనే ఉంది, ఈడనే బతున్నాము. 35 ఏళ్ళ నుంచి ఈడున్నాం. చిన్నగా ఉన్న నుంచి ఈడున్నాం, ముసలు కూడా అవుతున్నాం ఈడనే. బతికేది ఈడున్నాయి, మా పిల్లలు ఈడ ఉన్నారు, అంతా ఈడనే. కరెక్టే, కానీ ఇప్పుడు సామాన్యులు రోడ్డు మీద నడిస్తే వాళ్ళు యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు పోతున్నాయి కదా. మరి ఇక్కడ ఏం జరగలేదు, ఇక్కడైతే కోటిలో జరగదు ఏం కూడా. హైదరాబాద్లో చాలా ఫుట్పాత్లని కూడా ఇట్లనే వ్యాపారాలు లేకపోతే టీ స్టాలో ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుంటారు కదా. అది ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అవుతుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉండదు కదా. అట్లా ఏం కాదు, ఏం జరగదు ఇక్కడ. కానీ పబ్లిక్ నడిచాల్సిన ప్లేస్లో మీరు పెట్టారు కదా, మరి ఖాళీ చేయమంటే చేస్తారా? ఎందుకు బతికేది ఇక్కడ ఎట్లా కాల్ చేస్తాం చెప్పండి? ఏడ చూపెట్టండి, కాల్ చేస్తాం ఇక్కడికి. ప్లేస్ చూపిస్తే పోతారా? అవును, మరి మంచి ప్లేస్ చూపెడితే పోతాం. ఇప్పుడు రెంట్ కూడా తీసుకుంటున్నారు దగ్గర అంటున్నారు, ఇక్కడ మీరు ఏమైనా డబ్బులు వసూలు చేస్తారు ఎవరైనా? ఎవరు చేయరు అసలు, ఒక్క రూపాయి కూడా ఇవ్వం ఎవరు కూడా. మాకే 400-500 మిగులుతాయి, ఇక మా దాంట్లోకి ఏమి ఇస్తాం మేము. వాళ్ళకి ఇక మేము పంచితే మేము ఇంట్లో ఏం తింటాం, మరా ఏం తినలేము ఇంట్లో కూడా. కొన్ని చోట్ల షాపుల ముంగల పెడితే పైసలు ఇవ్వాలని అంటున్నారు, వాస్తవం? షాపుల ముంగట ఉంటుంది, షాపులు లేవు కదా. ఏదో మేము చాలా రోజుల నుంచి చిన్నగా ఉన్నప్పుడు చిన్న పని చేస్తున్నాం. మొత్తం పెట్రోలు మేము అంతా ఫ్రూట్ వాళ్ళు. ఏం పేరు అన్న? నా పేరు అన్వర్ బేగ్. అన్వర్ బేగ్. ఎన్ని ఏళ్ళ నుంచి నడిపిస్తున్నావు ఇక్కడ? 25 సంవత్సరాల నుంచి ఉండి 93 నుంచి ఉన్నాం. ఇది ఫుట్పాత్ కదా, జనాలు నడిచేదాని మీద దుకాణం పెట్టినావు కదా, ఎట్లా మరి జనాలు ఎడబోతారు? జనాలు ఎట్లా పోతారంటే మేము ఫుట్పాత్ మీద బతుకుతున్నాము, మాకు ఏది దారి లేదు. ఒక దారి మాకు చూపెట్టినామంటే మేము ఫుట్పాత్ ఇడిచేస్తాం. ఏదైనా 30,000 40,000 ఉద్యోగం ఇచ్చిందంటే మనకు ఫుట్పాత్ మీద బతికేది అవసరం లేదు, మీరు ఇవ్వడం లేదు. ఏదైనా బతికి దారి చేస్తున్నాం, ఆ దాని మీద మీరు కడుపులు కొట్టాలంటే మీరు రాజకీయం ఏం చేస్తున్నారు? మీరు మేము బతికిదారి మా పుట్ట మీద ఎందుకు కొడుతున్నారు? మరి ఇప్పుడు ఫుట్పాత్ మీద నడిచే వాళ్ళు రోడ్ మీద నడిస్తే వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి కదా, బస్సు లారీలు గుద్ది. ఫుట్పాత్ మీద నడిచేటోళ్ళు అంటే ఒక ఫుట్పాత్ వాళ్ళు ఒక సైడ్ నుంచి నడిస్తే మంచి జనాలు పోయేటోళ్ళు నరి రోడ్డు మీదకి వెళ్ళి ఎందుకు నడుస్తున్నారు?
ఒక దారి చూపెట్టాలి వాళ్ళకు, మనకు ఒక దారి చూపెడితే. వాళ్ళకు చూపించిన దారే కదా ఈ ఫుట్పాత్ అంతా కూడా. వాడు ఉంది, మాకు ఒక బతుకు దారి ఏదీ లేదు. మేము ఏం చేయాలి మళ్ళా? మాకు అది చెప్పండి మీరు. మాకు ఒక బతుకు దారి మీరు చూపెట్టారంటే మేము ఫుట్పాత్ మీద బతికేది అవసరం లేదు. ఒక జాబ్ ఏంటి, ఒక 30-40 వేల జాబ్ ఏంటి, మాకు ఏదైనా ఒకటి చేసుకుంటాం. ఫుట్పాత్ మీద పెట్టేది అవసరం లేదు. అంత ఏం అవసరం లేదు, మాకు కూడా బతికేది అవసరం లేదు ఫుట్పాత్ మీద. మేము కూడా ఇల్వతోటి బతకాలనుకుంటున్నాము. ఎంత వస్తుంది రోజుకు? రోజుకి వస్తే 400-500 వస్తాయి, కడుపు నింపుకుంటున్నాం, బతికేదారి చేసుకుంటున్నాం, పిల్లలకు చదివిస్తున్నాం, చేసుకుంటున్నాం. గవర్నమెంట్ నుంచి అప్పులు అడుగుతలేము, ఏం చేస్తలేము. గవర్నమెంట్ సాయం చేసేది ఇచ్చేసింది, పిల్లలకు వచ్చే స్కాలర్షిప్ కూడా కొట్టేసింది, అన్నీ కొట్టేసిండ్రు. ఏముంది అని ఇది చేయాలి, కుండలు నడిపేయాలి, ఇంటి అన్నం దారి చేపించుకోవాలి. సో ప్రస్తుతం మనం రోడ్ నెంబర్ 12లో ఉన్నాము. సో ఒకసారి నా బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు, ఒక గప్చుప్ బండి, సో ఇంకోవైపు కొంత ఫుడ్, అవతల మనం కొంచెం ముందుకు పోతే టీ స్టాల్. సో ఇట్లా వరుసగా ఫుట్పాత్ను ఆక్రమించి అయితే కొన్ని చిరు వ్యాపారులు అయితే వాళ్ళ దందాను, వాళ్ళ బిజినెస్ చేస్తూ ఉన్నారు. సో మనం క్లియర్గా ఇంతకుముందే మాట్లాడుకున్నాం, కోటి కావచ్చు, అమీర్పేట్ కావచ్చు, దిల్సుఖ్నగర్ కావచ్చు, మాదాపూర్ కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, ప్రతి ప్రాంతంలో కూడా సో ఫుట్పాత్ల మీద పాదాచారాలు నడవాల్సి ఉంటుంది. అంటే సామాన్యులు ఫుట్పాత్ల మీద నడవాలి. సో బిజినెస్లు అన్నీ కూడా ఫుట్పాత్ లోపల ఉండాలి. కానీ అంతా సిటీలో మొత్తం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే కబ్జా గురవుతూ ఉన్నాయి ఫుట్పాత్లంతా కూడా. సో ఫుట్పాత్ల మీద నడవాల్సినటువంటి ప్రజలేమో రోడ్ల మీద నడుస్తూ ఉన్నారు. రోడ్ల మీద ఉండాల్సినటువంటి వెహికల్స్ అంటే కార్లు, బైకులు అన్నీ కూడా ఫుట్పాత్ల మీద పార్కింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మనం చెప్తా ఉన్నాం ఇంతకుముందు కూడా. సో ఒక రకంగా చెప్పాలంటే సో ఒక ఫుట్పాత్లకు సంబంధించి ఒక రకమైనటువంటి బిజినెస్ నడుస్తూ ఉంది. భారీ స్కాములు నడుస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల వాళ్ళ షాపుల ముందు కనుక ఫుట్పాత్ మీద ఎవరైనా చిరు వ్యాపారులు బిజినెస్ పెట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి నెలకు 10 నుంచి 15 వేల రూపాయలు రెంట్ వసూలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ చిరు వ్యాపారులు చెప్పట్లేదు. సో ఇక్కడ మేము కనుక ఓపెన్ సీక్రెట్ అంటే అందరికీ తెలుసు, జిహెచ్ఎంసీ అధికారులకు తెలుసు, ట్రాఫిక్ పోలీసులకు తెలుసు. సో షాప్స్ ముందు కానీ ఫుట్పాత్ల మీద కానీ బిజినెస్ నడిపించుకుంటే ఖచ్చితంగా షాప్ ముందు పెట్టినందుకు కానీ షాప్ వాళ్ళకు ఎంతో కొంత నెలకు సమర్పించుకోవాల్సిందే. సో ఆ విషయాన్ని మీడియా ముఖంగా చెప్పాలంటే చాలామంది భయపడుతున్నారు. మేము కనుక ఈ విషయాన్ని చెప్తే రేపొద్దున మా షాపును ఇక్కడ నుంచి ఖాళీ చేయమంటారు అంటూ కొంతమంది భయపడుతున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది ఓపెన్గానే చెప్తున్నారు, ఓపెన్ సీక్రెట్గానే చెప్తున్నారు, ఖచ్చితంగా వసూలు చేస్తున్నారు, కానీ మేము బహిర్గతంగా చెప్పలేము మీడియా ముందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎటకేలకు పాదాచారులు మాత్రం, సామాన్యులు మాత్రము అటు జిహెచ్ఎంసీ అధికారులకు ఇటు ట్రాఫిక్ పోలీసులకు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. దయచేసి ఈ రోడ్డు మీద నడవస్తున్నటువంటి మేము ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని నడుస్తున్నాము. ఇప్పటికీ దాదాపు 120 మంది కూడా రోడ్డు మీద నడుస్తూ పాదాచారులు చనిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి సో పాదాచారులంతా కూడా అటు ఫుట్పాత్ల మీద నడవాలి. కానీ ఫుట్పాత్ల మీద ప్లేసులు లేక ఫుట్పాత్లు అన్నీ కూడా కబ్జా గురై ఫుట్పాత్ల మీద టీ స్టాల్ కావచ్చు, చిన్నగా మనం చూస్తూ ఉన్నాం, చిరు వ్యాపారులంతా కూడా తమ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఫుట్పాత్ల కబ్జాకు గురై ఫుట్పాత్లకు సంబంధించి ఒక రకమైనటువంటి మాఫియానే నడుస్తున్నట్టు సిపి సివి ఆనంద్ కామెంట్ చేయడం అయితే చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి, ట్రాఫిక్ పోలీసులు స్పందించి మరి ఫుట్పాత్ల మీద ఏర్పాటైనటువంటి ఫుట్పాత్ల మీద జీవనం సాగిస్తున్నటువంటి చిరు వ్యాపారులని తొలగించి వాళ్ళకైనా జీవనోపాధి కల్పిస్తారా? మరి ఫుట్పాత్లని ఖాళీ చేయించి పాదాచారులకు మరి భద్రత కల్పించి పాదాచారులని ఈ ఫుట్పాత్ల మీద నడిచేందుకు ఏమైనా ఏర్పాట్లు చేస్తారా చూడాలి. ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్లో ట్రాఫిక్ను కంట్రోల్ చేయాలంటే ఫుట్పాత్ల మీద అక్రమంగా నిలిచినటువంటి శాశ్వత కట్టడాలని కూల్చేందుకు సిద్ధమవుతున్నారు. ఏదైతే ఫుట్పాత్ల మీద ట్రాన్స్ఫారాలు కానీ, పబ్లిక్ టాయిలెట్స్ కానీ, ఇతరితర వాటన్నిటిని కూడా తొలగించాలి. పాదాచారులను అందరికీ కూడా ఫుట్పాత్ల మీద నడిచేందుకు ట్రాఫిక్ను తగ్గించేందుకు అయితే డిసైడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో చూద్దాం, మరి జిహెచ్ఎంసీ అధికారులకు కూడా ఓపెన్ సీక్రెట్ ఇది అందరికీ తెలిసిందే. సో పాదాచారులు అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు, ప్రాణాలు పరంగా పెట్టి మేము రోడ్ల మీద నడుస్తూ ఉన్నాం, దయచేసి పబ్లిక్ ప్రాణాలని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఫుట్పాత్లను అంతా క్లియర్ చేయాలి, ఫుట్పాత్ల మీద పాదాచారులు వెళ్ళేందుకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా పాదాచారులు రిక్వెస్ట్ చేస్తున్నారు. చూద్దాం మరి జిహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఏమైనా స్పందిస్తారో లేదో. కెమెరా పర్సన్ అజర్తో శ్రీశైలం, తొలి వెలుగు, రోడ్ నెంబర్ 12. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.